తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సహజీవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కాన్వెంట్లో పెరిగి పెద్దదవుతున్న కొద్దీ జ్యోత్స్నలో మార్పు రాసాగింది. ఇదివరకులా నాయనమ్మే సర్వస్వం అనిపించటం లేదు. ఇదివరకు నాయనమ్మే తనకి ఈ లోకం గురించి చాలా చెప్పేది. ఇప్పుడు తాను సెలవుల కోసం వెళ్ళినప్పుడు ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్పేది. జ్యోత్స్న 9వ క్లాసులో ఉండగా తల్లి పోయింది. జ్యోత్స్నకి అంత మరీ పిచ్చి పట్టేంతగా బాధగా ఏమీ అనిపించలేదు. జ్యోత్స్న జీవితం ఎప్పుడూ నాయనమ్మ నీడలో ఆవిడని అంటిపెట్టుకునే ఉండేది. జ్యోత్స్న తల్లి సుస్థి మనిషి. ఎక్కువ భాగం ఆవిడ అన్నదమ్ముల దగ్గర ఉంటూ ఉండేది. వాళ్ళ మాటలు ప్రవర్తన జ్యోత్స్నకి నచ్చేవి కావు. ఎప్పుడైనా తల్లి బలవంతం మీద వెళ్ళినా 2 రోజులు తిరగకుండానే తిరిగి వచ్చేసేది. జ్యోత్స్న కాలేజీ చదువుకి వచ్చింది. జ్యోత్స్న పెద్దదైంది. తల్లి పోయిన తర్వాత నాయనమ్మలో మార్పు వచ్చింది. ఇది వరకు జ్యోత్స్న ఆవిడని ఎలా అల్లుకునేదో ఆవిడ ఇప్పుడు జ్యోత్స్నని అలా అల్లుకోసాగింది. 2 రోజులకి ఒక ఉత్తరం రాకపోతే ఆవిడ చేసే హంగామా అంతా ఇంత కాదు. ఒకసారి పరీక్షల గొడవలో పడి వారం రోజులు ఉత్తరం రాయలేదు. ఒక రోజున ప్రొద్దుటే శివయ్య వచ్చేశాడు. ఏమిటి శివయ్య, మరీ బామ్మకి చాదస్తాం, నేనేమైపోతాననుకున్నారు? నేనేమన్నా చిన్నపిల్లనా అంటూ విసుక్కుంది. మీరు వచ్చి బామ్మగారిని చూస్తే ఇలా అనరు బుజ్జమ్మగారు. ఆవిడికి అన్నం నీళ్లు లేవు. ఎంత కంగారు పడుతున్నారో. అసలు ఆవిడగారే బయలుదేరి రావాలనుకున్నారో. నేనే వద్దని చెప్పి బయలుదేరి వచ్చాను. మళ్ళీ సాయంత్రానికి కాకిలా కబురు పుచ్చుకు వాల్తానమ్మగారు అని చెప్పి వచ్చాను అన్నాడు. ఆ రోజు నుంచి ఎన్ని పనులు ఉన్నా జ్యోత్స్న ఉత్తరం రాయటం మానేది కాదు. మొన్న ఉత్తరం రాసింది, కానీ అది అందటం ఆలస్యమైందట. ఆవిడ ఉత్తరం రాస్తుంటే మర్నాడు వచ్చిందట. ఆవిడ ఉత్తరంలో చివర్లో ఇలా రాసింది: బుజ్జి, ఒక్కోసారి నా ఆదుర్ద నీకు చెప్పడానికి కూడా సిగ్గు వేస్తుంది. నా ప్రేమ నీకు చాదస్తంగా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ నువ్వు చదువుకున్న దానివి. ప్రపంచ జ్ఞానం అందరికంటే నీకు బాగా ఉందని నా నమ్మకం. నాకు నువ్వు ఎంత అపురూపమో నీకు ఎంత చెప్పినా అర్థం కాదేమో. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరున్నారే? నేను బ్రతుకుతున్నది నీకోసమే. ఎప్పుడైనా కాస్త సుస్థి చేస్తే ఎంత అడలిపోతానో తెలుసా? అయ్యో, జ్యోత్స్నకి పెళ్లి కూడా చేయలేదు. నేను లేకపోతే అది ఎంత ఒంటరిదైపోతుందో అనుకుంటాను. నా జీవితానికి ఉన్న ఒకే ఒక బాధ్యత నీ పెళ్ళి. అది ఎంత త్వరగా ముగిస్తే నాకు అంత సంతోషం. బుజ్జి, నీకు బాగా చదవాలని ఉందని నాకు తెలుసు. నువ్వు చదువుకోవాలనే నా ఉద్దేశం కూడా. కానీ ఒక్క విషయం ఆలోచించు. ఎంత చదివినా ఆడపిల్ల పెళ్లి చేసుకోక తప్పదు. నది ఎటు ప్రవహించినా చివరికి వెళ్ళి సముద్రంలో ఐక్యమైనట్టుగా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎన్ని చదువులు చదివినా ఏ వృత్తి చేపట్టినా చివరికి పెళ్ళి అనే మజిలీ చేరుకోక తప్పదు. ఇదంతా ఎందుకంటే నీకు త్వరలో పెళ్లి చేయాలని నా సంకల్పం. నిన్ను పెళ్లి కూతురుగా చూడకుండా చచ్చిపోతానేమోనని నా భయం. నువ్వు పెళ్లి చేసుకొని ఎంతైనా చదువుకో. నీకు పిల్లలు పుడతారేమో బాదిరబందీ అని అనుకోకు. నేను పెంచుతాను. ఇల్లు సంసారం చిరాకు అని భావించకు. నీకు ఆ బాధలేవీ ఉండవు. నీకు రాబోయే భర్తను ఇల్లరికం తెచ్చుకుంటాను. కాబట్టి నువ్వు పెళ్ళి అంటే ఎలాంటి విముఖత్వం చూపించవద్దు. చాలామంది ఆడపిల్లల్లా పెళ్ళైపోగానే నీ జీవితం ఏమీ మారిపోదు. నువ్వు ఎప్పట్లాగే ఉందువు గాని. నా చేత నీ జీవితంలోకి, తద్వారా నా జీవితంలోకి కాస్త సందడి వస్తుంది. అంతే. పరీక్షలు దగ్గరికి వస్తున్నట్టున్నాయి. అందరూ బాగా చదువుకోమని హెచ్చరిస్తారు. నేను అంత మరీ ఎక్కువ చదవద్దు అంటాను. నువ్వు పరీక్షలని మరీ అంత జీవితపణం అన్నట్టు తీసుకోవడం నాకు నచ్చలేదు. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కోవద్దు. సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నానే బుజ్జి. ఆశీస్సులతో బామ్మ. జ్యోత్స్న ఆ ఉత్తరాన్ని 1కి 10 సార్లు చదివింది. ఈవిడకి చదువు రాకపోతేనే ఎంత సంస్కారం. జీవిత పాఠాలు అందరికంటే బాగా చదివింది. చదవటం కాదు, ప్రాక్టికల్గా కళ్ళతో చూసింది. జ్యోత్స్నకి నాయనమ్మ అంటే విపరీత అభిమానమే కాదు, అమితమైన గర్వం కూడా. చిన్నప్పుడే భర్త పోయినా ఆవిడ ప్రవర్తనలో రవ్వంత కళంకం లేదు. ఇంట్లో మగదక్షత లేకపోయినా 50 ఎకరాల పొలం సాగు చేయించగలిగి నౌకర్లతో పొరపచ్చాలు లేకుండా ఒకే తాటి మీద కుటుంబ వ్యవహారాలు
లాక్కురాగలిగిన ధీశాలి. నా అనేవాళ్ల అండదండలు లేకపోయినా ఊరిలో ఇరుగుని పొరుగుని మంచి చేసుకుని వాళ్ళ కష్టాల్లో తోడు నీడ అయి జీవితంలో ఒంటరితనం వదిలించుకున్న మంచి వ్యక్తి. ఆవిడకి కుటుంబ గౌరవం ప్రాణం. ఎవరైనా ఏ కాస్త మాట అన్నా భరించలేదు. అందుకే జ్యోత్స్నకి ఎప్పుడూ నూరిపోస్తూ ఉంటుంది. బుజ్జి, బ్రతకటం అందరూ బ్రతుకుతారే, వీధిలో కుక్క బతుకుతుంది, మురికిలో దోమ బతుకుతుంది. బ్రతకటంలో అందరి చేత గౌరవింపబడే వ్యక్తి. ఫలానా వరమ్మ మనవరాలివి నువ్వెక్కడున్నా ఏ పని చేసినా మన వంశానికి పేరు రావటం అనేది ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు. చూడు, ఇన్నాళ్ళు నిన్ను వరమ్మగారి మనవరాలు అన్నారు. నువ్వు పెద్దదానివయ్యావు. ఈ ఇంట్లో ఇక నీ హయాం వస్తుంది. అప్పుడు నన్ను జ్యోత్స్న గారి బామ్మ అంటారు. ఆ రోజు చూడటం కంటే ఆనందం నాకింకేదీ లేదు. ఈ విధమైన ఉద్బోధల వల్ల జ్యోత్స్నకి తను ఎక్కడున్నా తన ప్రవర్తనలో లోపం లేకుండా జాగ్రత్త పడటం అలవాటైంది. స్నేహితులని ఎన్నుకోవటంలోనే జ్యోత్స్న వివక్షత తెలుస్తుంది. నిన్నెప్పుడూ నిరాశపరచకుండా ఉంటే అదే పెద్ద గోల్డ్ మెడల్ నాకు నాయనమ్మా. ఉత్తరం మడుస్తూ అనుకుంది జ్యోత్స్న. ఏమిటే జ్యోత్స్న, ఆ ఉత్తరం అంతసేపు చదువుతున్నావు? ఎవరు, బామ్మేనా రాసింది? అంది శాంత ఇస్త్రీ జాకెట్లు బొత్తి పెడుతూ. అవును అంది జ్యోత్స్న. బామ్మ జ్యోత్స్న ఫ్రెండ్కి కూడా బామ్మే. ఆవిడ శివయ్య చేత అప్పుడప్పుడు ఆవకాయ, గోంగూర లాంటి పచ్చళ్ళు, కారపూస, లడ్డూలు, కజ్జికాయల్లాంటి తినుబండారాలు పంపేటప్పుడు 6 కోసం అన్నట్టుగా పంపిస్తుంది. కిందటి వేసవి సెలవుల్లో 2 వారాలు మయూరపురం వెళ్ళి వరమ్మగారి ఆతిథ్యం పొంది వచ్చిన వాళ్ళు. అబ్బా, బామ్మ అంటే అలా ఉండాలి. నువ్వెంత అదృష్టవంతురాలివే జ్యోత్స్న అంటూ అభినందించారు. జ్యోత్స్న, బామ్మని నేను మరీ అడిగినట్లు రాయవే అంది శాంత. అలాగే, నువ్వంటే బామ్మకి మరీ ఇష్టం అంది జ్యోత్స్న నవ్వుతూ. ఇంతలో గదిలోకి ఆశ హఠాత్తుగా జ్యోత్స్న అంటూ అరుస్తూ బాణంలా దూసుకువచ్చింది. ఉత్తరం మడిచి కవర్లో పెడుతున్న జ్యోత్స్న, ఏమిటి అంది. అతను వచ్చాడే, త్వరగా రా అంది. ఎవరు? అతనే, నీ బ్యూటిఫుల్ లవర్. నాగార్జున సాగర్లో మనకి కనిపించలా? తెల్ల బట్టలేసుకొని పొడుగ్గా లేడు, అతనే. జ్యోత్స్న నిటారుగా అయింది. ముఖం ఒక్కసారి పాలిపోయినట్లుగా అయింది. అబద్ధం అంది పళ్ళ బిగువున. అయ్యో రామా, అబద్ధమా? వచ్చి నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూడు, మూర్చపోతావు. అతను రాగానే నీకోసమే అడిగాడు. జ్యోత్స్న ముఖంలో ఒక్కసారిగా రక్తం పొంగుకు వచ్చింది. నిజంగానా? అస్పష్టంగా అంది. త్వరగా రమ్మంటుంటే. శాంత అప్పటికే చేతిలో జాకెట్టు అక్కడ పడేసి తూనీగలా బయటకు పరిగెత్తింది. జ్యోత్స్న, యు ఆర్ వెరీ లక్కీ. ఆ రోజు సరిగ్గా చూడలేదు కానీ ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? ఇంటెలెక్చువల్ ఫేస్. ఆ మీసం ఎంత బాగుందో తెలుసా? జ్యోత్స్నకి ఏం చేయాలో పాలుపోవటం లేదు. కంగారు, తొట్రుపాటు, ఆనందం, ఆశ్చర్యం అణువణువులోనూ నిండిపోయింది. అతను వచ్చాడా? తనని అడిగాడా? మై గాడ్! జ్యోత్స్నకు గుండెలు బద్దలైపోతాయేమోనన్నంత భావోద్వేగంగా ఉంది. త్వరగా రా, చెయ్యి పట్టి లాగింది ఆశ. వచ్చేయబోయి మళ్ళీ వెనక్కి పరిగెత్తింది. మంచం మీద పడేసిన రిబ్బన్తో జుట్టు కట్టుకుంది. చీర మార్చుకుంటానే ఆశ దీనంగా అడిగింది. చలో, నువ్వు చీర మార్చుకునే లోపల చుక్కలు పొడుస్తాయి. అతను నిన్ను చూడడానికి వచ్చాడు గాని నీ చీరని కాదే. బాగానే ఉందిలే, పదా. చెయ్యి పట్టి లాగింది. ఆశ పట్టి లాగుతుంటే జ్యోత్స్న తన చెయ్యి వదిలించుకుని విజిటర్స్ రూంలోకి అడుగుపెట్టింది. అతను వచ్చాడనే ఆనందంలో జ్యోత్స్న కళ్ళు మెరిసిపోతున్నాయి. అతనికి గుర్తున్నాను అనే సంభ్రమం, సిగ్గు కలిసి బుగ్గల్లో గులాబీలు పూయించాయి. బిడియంగా తొట్టుపాటుగా అడుగుపెట్టింది. కళ్ళు శాంతం ఎత్తలేని లజ్జాభారం ఆవహించేసింది. కుర్చీలో కూర్చుని ఉన్న వ్యక్తి లేవటం, ఆమెకి దగ్గరగా రావటం జరిగింది. గుడ్ ఈవినింగ్ డార్లింగ్. తెల్లటి చెయ్యి ఒకటి ముందుకు వచ్చి జ్యోత్స్నకి ఎర్రటి గులాబీ పువ్వు అందించింది. జ్యోత్స్న తలెత్తి చూసింది. ఎదురుగా సరిత మగపిల్లవాడిలా డ్రెస్లో ఉంది. మీసాలు పెట్టుకుంది, విగ్ పెట్టుకుంది, పైజామా లాల్చీ వేసుకుంది. గుడ్ ఈవినింగ్. ఐ లవ్ యూ వెరీ మచ్ అంది. అక్కడ తలుపులు చాటున అవతల రూమ్ పరదా వెనక్కి దాక్కుని ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చి గొల్లున విరగబడి నవ్వారు. జ్యోత్స్న స్థానువులా నిలబడింది. అతను రాలేదా? ఇదంతా నాటకమా? ఆశాభంగం, సిగ్గు కలిసి జ్యోత్స్నను ఎర్రటి మంటల్లా చుట్టుముట్టినాయి. వాళ్ల నవ్వులు ఎడాపెడా కాటేస్తున్నట్టుగా
ఆ బాధలకి తట్టుకోలేనట్టుగా అప్రతిభురాల్లా చూసింది. తను పట్టుబడిపోయింది. తనని వాళ్ళు ఫూల్ చేశారో, అన్నింటికంటే అతను రాలేదో వచ్చాడని సంబరపడిపోయింది. అందరిలో బయటపడిపోయింది. జ్యోత్స్న కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడినాయి. సరిత వెలతలా పోతున్న జ్యోత్స్న ముఖం చూసి పకపకా నవ్వుతోంది. ఆ క్షణంలో జ్యోత్స్నకేమైందో తెలియదు. ఆవేశంతో పిచ్చెక్కినట్టయింది. నవ్వుతున్న సరితని చెయ్యి చాచి బలంగా ఈడ్చి చెంప మీద కొట్టింది. సరిత నవ్వు ఆగిపోయింది. చెంప పట్టుకుని నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది. యూ ఫూల్, ఐ హేట్ యూ ఆల్ అరచినట్టుగా అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి కారిడార్లో నుంచి పరిగెత్తి తన గదిలోకి వచ్చి తలుపులు దడాలన మూసేసి వచ్చి మంచం మీద పడింది. జ్యోత్స్న ఆయాసంతో రొప్పుతోంది. తను సరితని ఫూల్ అని తిట్టింది. కానీ తనే వాళ్ళందరిలో ఫూల్ అయింది. ఎలా నవ్వుతున్నారో అందరికీ తెలిసిపోయింది. ఆ నవ్వులు గుర్తొస్తున్న కొద్దీ పిచ్చి పట్టినట్టుగా ఉంది. మై గాడ్! జ్యోత్స్న ఆవేశం పట్టలేని దానిలా దిండు మీద పిడికళ్లతో 2 సార్లు గుద్దింది. మై గాడ్! ఎంత నవ్వుల పాలు! ఎంత సిగ్గులేనితనం! జ్యోత్స్నకి నిస్సహాయంగా అనిపించింది. ఒక్కసారి వెల్లువలా ఏడుపు వచ్చేసింది. వెక్కి వెక్కి ఏడ్చేసింది. బయటనుంచి సరిత, ఆశ, మాధవి, శాంత తలుపులు బాదుతూ పిలుస్తూ ఉన్నారు. జ్యోత్స్న తలుపులు తీయలేదు. జ్యోత్స్న, వీఆర్ వెరీ సారీ, ప్లీజ్ తలుపులు తీ సరిత బ్రతిమలాడింది. గెట్ అవుట్, ఐ హేట్ యూ ఆల్ ఏడుస్తూనే అరిచింది. జ్యోత్స్న తలుపులు తీయనే లేదు. మీరు చాలా ఓవర్ చేశారు. జ్యోత్స్న సంగతి తెలుసు కూడా ఎందుకు ఇలా ప్లే చేశారు అంది శాంత కోపంగా. ఊరికే తమాషా చేద్దామని అనుకున్నాం. నాటకం కోసం రిహార్సల్స్ చేస్తుంటే ఈ ఐడియా వచ్చింది. జోక్ చేద్దామని అనుకున్నాం. ఇదివరలో మనం ఇలా ఎన్నిసార్లు ఒకరినొకరు ఏడిపించుకోలేదు అంది సరిత. అది వేరు ఇది వేరు అంది శాంత. ఇది వేరు అని ఇప్పుడు కానీ మాకు తెలియలేదు అంది సరిత. ఇప్పుడేం చేయటం? ఏమీ లేదు, మనం పోయి రిహార్సల్స్ చేసుకుందాం పదా, కాసేపు వదిలేస్తే తనే మామూలైపోతుంది అని అందరూ వెళ్ళిపోయారు. పరీక్షలు దగ్గరికి వచ్చేసినాయి. అందరి ముఖాల్లో గాంభీర్యం గూడుగట్టుకుంది. ఈ సంవత్సరంతో ఈ కాలేజీ చదువు పూర్తయిపోతుంది. వివిధ జాగాల నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగా కలిసిమెలిసి గడిపారు. ఈ రోజులు ఇక అయిపోయాయి. ఇక్కడి నుంచి మార్గాలు విడిపోతున్నాయి. ఎవరిదో వారిది. ఎవరి స్వశక్తిని బట్టి వారి వారి జీవన సౌధాలు తయారవుతాయి. జ్యోత్స్న ఆ రోజు నుంచి ముభావంగా ఉండడం మిగతా వాళ్ళకి చాలా బాధ అనిపించింది. జ్యోత్స్న ఇంత బాధపడుతుందని అనుకోలేదు. అనుకుంటే అలా చేసేవాళ్ళమే కాదు. తను కూడా మన జోక్ పంచుకొని హాయిగా నవ్వేస్తుందని ఆశించాం అంది సరిత. మీరు చాలా ఓవర్ చేశారు అంది శాంత. అందరూ జ్యోత్స్నకి స్నేహితులే అయినా శాంతకి ఇంకాస్త అభిమానం ఎక్కువ. ఆల్ రైట్, మనం చేసిన తప్పుని మనం సరిదిద్దుకుంటే పోలేదు అంది పల్లవి. ఎలా? అతనెవరో ఎక్కడుంటాడో తెలుసుకొని జ్యోత్స్నకి చెప్పేస్తే సరిపోలా? కానీ అదెలా సాధ్యమే అంది సరిత. మనం తలుచుకుంటే సాధ్యం కానిదేముందే. రేపు మాధవి బావ చక్రపాణి వస్తాడుగా, అతన్ని కాస్త ఎంక్వైరీ చేసి పెట్టమని అడుగుదాం. అతను ఇంజనీరింగ్ కాలేజీ అని చెబితే ఎలాగో అలా ఆరా తీస్తాడు, మనకు అడ్రస్ తెస్తాడు. వెరీ గుడ్, బ్యూటిఫుల్ ఐడియా అంది సరిత. మర్నాడు చక్రపాణి వచ్చాడు. అతను మాధవికి మేనత్త కొడుకు, కాబోయే భర్త కూడా. న్యూ సైన్స్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. ప్రతి ఆదివారం మాధవిని చూడడానికి వస్తాడు. అతను వచ్చినప్పుడల్లా మాధవి కోసం గేటు బయట గంట కాపలా కాస్తూ వేచి చూడాలి. ఆ రోజు అదేం అదృష్టమో గాని అతను వచ్చేసరికి మాధవి రెడీ అయ్యి ఎదురు చూస్తోంది. బావా వచ్చావా? ఉదయం నుంచి నేనే కాదు నా ఫ్రెండ్స్ అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు సుమా అంది మాధవి. చక్రపాణికి మాధవి ఫ్రెండ్స్ అంతా తెలుసు. మాధవి వాళ్ళని వదిలి రమ్మంటే కొన ఊపిరి ఉన్న మనిషిలా వస్తుందని కూడా తెలుసు. వాళ్ళకి కూడా ఆదివారం మాధవిని వదలటం ఇష్టం ఉండదు. నిజం చెప్పాలంటే చక్రపాణికి మాధవి స్నేహితురాలలో ఒక జ్యోత్స్న అంటే కాస్త గౌరవం, కానీ మిగతా అందరంటే కోపం. పల్లవి అంటే హడలు. అందుకే మాధవి నా ఫ్రెండ్స్ అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు సుమా అంటే అతనేమీ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవ్వలేదు. ఎందుకట? ఏమిటి విశేషం అంటూ ఆరా తీశాడు. మాధవి చెప్పలేదు. చెబుతాగా, ఒక్క నిమిషం ఉండు అంటూ లోపలికి పరిగెత్తింది. మాధవి లోపలికి వెళ్ళగానే చక్రపాణి జేబులో డబ్బులు తడుముకున్నాడు. కొంపదీసి ఈ సైన్యం అంతా మాధవితో బయలుదేరారు కదా, జేబులో 15 రూపాయల కంటే ఎక్కువ లేవు అనుకున్నాడు. ఇంతలో మాధవి బిరబిరా రానే వచ్చింది.
మాధవి వెనుక బిలబిల మిగతా వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లో జ్యోత్స్న మాత్రం లేదు. నమస్కారం చక్రి గారు, బాగున్నారా? పల్లవి పలకరించింది. చక్రపాణి విష్ చేసి ముఖం గంటు పెట్టుకున్నాడు. ఎవరైనా అతన్ని చక్రి అని పిలిస్తే మహామంట, పాణి అంటే సంతోషం. పల్లవి తనకి మిస్టర్ చెక్కిలం అని పేరు పెట్టిందని ఒకసారి విరగబడి నవ్వుతూ చెబుతుంటే అతను ముఖం మార్చుకొని చూశాడు. చెక్కిలమా, నా పేరుని అంత కూని చేస్తుందా? ఆవిడకి నేను 1,00,000 పేర్లు పెట్టగలను అంటూ ఆవేశపడ్డాడు. అసలు చక్రపాణి ముఖం ఎప్పుడూ దుమ్మదుమ్మలాడుతున్నట్టుగా చిరాకుగానే ఉంటుంది. అతనికి ఊరికే నవ్వేవాళ్లంటే చెప్పలేనంత చిరాకు. పళ్ళు నోటిలో దాచుకోలేరా? ఎప్పుడూ ఇకిలిస్తారు అరిచాడు. అతని స్వభావానికి పూర్తిగా విరుద్ధం మాధవి. ఎప్పుడు ఏ మాట చెప్పినా ఆహాహా అంటూ నవ్వుతూనే ఉంటుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మాధవి నవ్వటం మానేస్తుందా, లేక మిస్టర్ చెక్కిలం నవ్వటం నేర్చుకుంటాడా అనే అంశం మీద సరిత, ఆశ, జ్యోత్స్న పెద్ద పెద్ద పందాలే కట్టుకున్నారు. నమస్కారం చక్రి గారు అని పల్లవి అనగానే బావ పెట్టిన ముఖం చూసి మాధవి కొంగు చాటేసుకుని నవ్వింది. మీతో చిన్న పని ఉందండి అంది పల్లవి. చెప్పండి సీరియస్గా చూస్తూ అడిగాడు. ఇక్కడ చెప్పటం అవదు. ఆ విషయం తెలపటానికి కాస్త ఏకాంతం కావాలి. అలా ఏదైనా హోటల్కి వెళ్దామా? చక్రపాణి అప్రయత్నంగా జేబు తడుముకున్నాడు. హోటల్కా? అమ్మో, ఈ జనాభా తెగ తినేస్తే మగమహారాజు అయివుండి బిల్ తను ఇవ్వలేకపోతే ఎలా? చక్రపాణికి ఏ క్షణంలోనైనా జరగబోయేది ఊహించి ముందే జాగ్రత్త పడటం బాగా తెలుసు, బాగా అలవాటు కూడా. అబ్బే, హోటల్కి ఎందుకండి? ఊర్లో బాగా కలరా ఉంది. ఏ పార్కులోనైనా ఏ చెట్టు క్రిందైనా కూర్చుందాం అన్నాడు. పల్లవి ఆశ వైపు చూసింది. ఆశ భుజాలు ఎగిరేసింది. సరే పదండి అంది పల్లవి. అందరూ బస్సులో ఎక్కి ఒక పార్కు దగ్గర దిగారు. వాళ్ళు 5గురు, తను ఒక్కడు. ముందు నడుద్దామా అంటే తను ఇంజన్లా, వాళ్ళు పెట్టలా అన్నట్టు చిరాకేసింది. వారితో కలిసి నడుద్దామంటే ఇష్టం లేదు. పోనీ వెనుకగా నడుద్దామా అంటే చిచి, వాళ్ళకి బాడీగార్డులా ఉంటాను అనుకున్నాడు. ఈ మాధవికి అస్సలు బుద్ధి లేదు. వీళ్ళందరూ ఎందుకు, ఆ పనేదో తనే చెప్పివేయచ్చుగా అనుకున్నాడు. వీళ్ళు ఊరికే నడుస్తారా? నవ్వులు, జోకులు. వీధిన పోయే వారంతా ఇటే చూస్తున్నారు. అలా ఎదుటివారిని ఆకర్షించే ప్రయత్నాలంటే అతనికి చాలా కోపం. చివరికి ఎలాగైతేనే పార్కుకి చేరుకున్నారు. అక్కడికి రాగానే సరిత వేరుశెనక్కాయలు అమ్మే అతన్ని పిలిచింది. చక్రపాణి మొహమాటానికి తనే డబ్బులిచ్చాడు. అందరూ తలా 2, 4 అలా ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. 6 రూపాయలు అయింది. అమ్మో, వేరుశనగ పప్పులే 6 రూపాయలవి తినేశారు. హోటల్కి వెళితే ఇంకేమైనా ఉందా? వీళ్ళు తినే తిండికి నా ఒంటి మీద ఉన్న షర్టు, ప్యాంటుని ఆ హోటల్ ప్రొపరేటర్కి తాకట్టు పెట్టే రావాలి అని మనసులోని గుండెలు బాదుకున్నాడు. తను చాలా జాగ్రత్త మంతుడు కాబట్టి. లేకపోతేనా అని కూడా అనుకున్నాడు. పచ్చగడ్డిలో కూర్చుని వేరుశనగ పప్పులు అలవోకగా తింటూ పల్లవి తమకి వచ్చిన బాధ చెబుతుంటే శ్రద్ధగా విన్న చక్రపాణి సరిత చివర్లో, మీకు పుణ్యం ఉంటుంది, మీరెలాగైనా సరే అతని ఆచూకీ తీసిపెడుదురు అని అడుగుతుంటే ఎన్నడూ ఎరుగనంత ఒళ్ళు మండిపోయింది. ఏమిటి? ఎక్స్కర్షన్కి నాగార్జున సాగర్ వెళితే ఎవడో స్టూడెంట్ కనిపించాడో. వాడు జ్యోత్స్నకి బాగున్నాడా? వాడెవడో, ఎక్కడుంటాడో తను వాకప్ చేయాలా? తనకి ఇక పానీపాట ఏది లేదన్నమాట. చక్రపాణికి ఆ క్షణంలో వాళ్ళు తింటున్న వేరుశనగ పొట్లాలు గబాలన లాక్కొని అందరి నెత్తిమీద ఒక్కొక్క మొటికాయ వేయాలనిపించింది. ఇది పెద్ద సంగతి. దీనికోసం ఇంత దూరం నడిచి రావడమా? 6 రూపాయలు వేరుశనగ పప్పులకి తను ఖర్చు పెట్టడమా? చక్రపాణికి చాలా చిరాకు వచ్చింది. బావగారు, ప్లీజ్ మీరు ఈ విషయంలో తప్పకుండా మాకు సాయం చేసి పెట్టాలి అంది ఆశ. ఈ మధ్య అందరూ ఇదే పిలుపు కొత్తగా మొదలుపెట్టారు. మాధవి బావ అంటుందని వాళ్ళంతా బావగారు అంటారు. నేనెలా ఎంక్వైరీ చేయగలను? అతని ఊరు పేరు తెలియదయ్యే. ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎంతమంది స్టూడెంట్స్, అతని ఏ సంవత్సరమో ఏమిటో. మీరు తలుచుకుంటే ఆ మాత్రం కనుక్కోలేరా అని. ఎలా? ఎలాగో మీరే చెప్పండి. అతన్ని గురించి కాస్తైనా వివరాలు చెప్పకపోతే ఎలా? వివరాలు చెప్పకేం, చెప్పగలమండి. అతను పొడుగ్గా ఉంటాడు, క్రాఫ్ బాగుంటుంది అంటూ వర్ణించింది సరిత. ఇది మరీ బాగుంది. అలాంటి వాళ్ళు 1,50,000 మంది పైగా ఉంటారు. అయితే కనుక్కోలేమంటారా? ఇంపాసిబుల్ అంటాను.
అందరి ముఖాల్లో ఆశాభంగం తొంగి చూసింది. ఏమిటండి మరి అలా మాట్లాడతారు? పని అయ్యే మార్గం చూడాలి గాని అంది పల్లవి. మీరు అసహజమైనవి అసందర్భమైనవి చెప్పి నన్ను చేయమంటే ఎలా? గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాడు. అది కాదు బావా, నీకు చాలామంది స్నేహితులున్నారుగా, వాళ్ళ నుంచి వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందేమో కనుక్కుంటావేమోనని అంది మాధవి. నా స్నేహితులతో ఈ మాట చెబితే ముందు నాకు మతి చెడిందని తీసుకెళ్లి హాస్పిటల్లో పారేస్తారు అన్నాడతను. అంత మాట అనకండి, మీరేమైనా సాయం చేస్తారేమోనని ఆశపడ్డాము అంది శాంత. సాయం చేయలేను గాని సలహా మాత్రం చెప్పగలను. చెప్పండి, ఏమిటది? మీ జ్యోత్స్నకి ఈ ఆలోచన మానేయమన్నానని చెప్పండి. ఎవరైనా వింటే ఆమెకి పిచ్చెక్కిందంటారో. మీ సలహా మాకేం వద్దు గాని మీరే దాచుకోండి అంది ఆశ. ఇంకెందుకే, పదండి పోదాం అంది పల్లవి. అందరూ లేచారు. మాధవి కూడా వాళ్లతో వెళ్ళిపోతోంది. అదేమిటి, నాతో రావా అన్నాడు. మాధవి వెనక్కి వచ్చింది. తగ్గు స్వరంతో తీవ్రంగా అంది. ఊహూ, నువ్వు ఈ కాస్త సాయం చేయకుండా నా స్నేహితుల ముందు నా పరువు తీశావు. వాళ్ళు నిన్ను చేతకాని వాడివనుకుంటారు. నేనేం చేయను? నువ్వేం చేయనవసరం లేదు. ఆలోచిస్తానో ప్రయత్నిస్తానులేండి అంటే సరిపోయేది. ఈ రోజుల్లో మగపిల్లల్ని ఆడపిల్లలు అడిగితే సముద్రంలో దూకమన్నా దూకుతారు. నువ్వు ఉన్నావు, ఎందుకు? దేనికి పనికిరావు. కట్టెసీకైనా అనలేదు. నేను చచ్చినా ఇక నీతో రానే రాను. నీకు నాకు సంబంధం లేదు అనేసి మాధవి వెనక్కి తిరిగి పరిగెత్తి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయింది. చక్రపాణికి చెప్పలేనంత కోపం వచ్చింది. 6 రూపాయలు వేరుశనగ పప్పులు మింగి దండగా పెట్టింది కాక పైనుంచి ఎదురు తనని అంటున్నారు. వాళ్ళకి మతిపోయిన పనులు చేస్తున్నది కాక తనని కూడా మతిమాలిన వాడిలా ప్రవర్తించమంటున్నారు. రాకపోతే పో, నాకేం బాధలేదులే విసురుగా అనుకొని పక్కకి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాస్తంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. అతను ఆశించినట్లు మాధవి తన కోసం చూడలేదు. వెళ్ళిపోతూనే ఉంది. అతనికి జంకు కలిగింది. మాధవి నిజంగానే కోపం తెచ్చుకుందా ఏమిటి? మాధవికి కోపం వస్తే తను అస్సలు భరించలేడు. సరిత ఆలోచించసాగింది. జ్యోత్స్న మన ప్రియమిత్రురాలు. ఈ పాటి సాయం చేయలేకపోతే మనం ఇక ఎందుకు అనిపిస్తోంది. ఏం చేద్దాం అంది ఆశ. ఇంకేం చేస్తాం? మన జ్యోత్స్న లాంటి బంగారు తల్లిని తెలుసుకొని పరిచయం చేసుకుని ప్రశంసలు పొందే అదృష్టం అతనెవరికో లేదు. అది అతని కర్మ అనుకుని వదిలేద్దాం. కాదే, మనం తలుచుకున్నది ఏదీ వదలం. ఇది ఎందుకు వదలాలి? సరిత ఆలోచించసాగింది. అటూ ఇటూ తిరుగుతున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయింది. ఐ విల్ క్యాచ్ హిమ్ అంది ఉత్సాహంగా. ఎలాగే? ఇలా రండి. సరిత ఒక చిన్న రాయిని తీసి అది పట్టుకొని లాన్లో నుంచి యువతలికి వచ్చి మట్టిలో కూర్చుంది. మిగతా అందరూ సరిత చుట్టూ కూర్చున్నారు. సరిత చేతిలో ఉన్న ఆ చిన్న రాయితో మట్టిలో వ్రాసింది. ఏ ఏ ఏ బ్యూటిఫుల్ లవర్, ఐ డోంట్ నో వేర్ ఆర్ యూ, ఐ వాంట్ టు మీట్ యూ. ఏమిటే ఈ రాతలు అంది పల్లవి. ఎవరికైనా డబ్బిచ్చి ఈ వాక్యాలు ఇంజనీరింగ్ కాలేజీ గోడ మీద వ్రాయిస్తాను. తనకి తెలిసిపోతుంది. వెరీ గుడ్, కరెక్ట్ ఐడియా అంది మాధవి. ఏమైనా చిక్కుల్లో పడతామేమోనే అంది శాంత. నాన్ సెన్స్, మనం రాయించినట్టు ఎవరికి తెలుస్తుందేమిటి అంది సరిత. సోమవారం నాడు సరిత, మాధవి, పల్లవి కాలేజ్ ఎగ్గొట్టి పనిగట్టుకుని వెళ్ళి చూశారు. వచ్చే పోయేవారిని ఆకర్షిస్తూ అందంగా వ్రాసి ఉన్నాయి అక్షరాలు. స్టూడెంట్స్ అందరూ అవి చూసి వెళుతున్నారు. రేపు వచ్చి చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుందో అంది పల్లవి. మర్నాడు హుషారుగా ఆతృతగా వెళ్లారు. ఆ గోడవైపు చూడగానే వాళ్ల మతులు పోయాయి. ఆ వాక్యాల కింద దాదాపు 50 సంతకాలు వివిధ రకాల జవాబులతో ఉన్నాయి. ఐ విల్ బీ హియర్ అశోక్, నీకోసం పబ్లిక్ గార్డెన్స్లో జూబ్లీ హాల్ దగ్గర రేపు 4 గంటలకు వెయిట్ చేస్తాను. రమణ. హలో, ఐ లవ్ యూ, కమ్ టు మై హౌస్. రంగనాథ్. నా ఫోన్ నంబరు ప్లీజ్ రింగ్ చెయ్యి. శ్రీధర్. ఇలా ఎన్నెన్నో రకరకాల జవాబులు ఎంతమందో రాశారో. మై గాడ్, పల్లవి తల పట్టుకుంది. వాట్ ఏ టెరిబుల్ రెస్పాన్స్. సరిత కళ్ళు పెద్దవి చేస్తూ అంది. రండి రండి, ఇక ఎక్కువసేపు మనం ఇక్కడ నిలబడితే మనమే అనుకోగలరు వాళ్ళు. మాధవి భయంగా చూస్తూ తొందర చేసింది. వాళ్ళు తిరిగి రాగానే ఆశ ఏమైంది అంటూ ఆతృతగా అడిగింది. మా మతులు పోయినాయి అంది సరిత. ఇక ఈ ప్రయత్నం మానేయటం మంచిది అంది సరిత. పూర్ జ్యోత్స్న.
వీ కాంట్ హెల్ప్ హర్ అంది పల్లవి. అందరికీ చాలా విచారం కలిగింది. 2 వారాల నుంచి మాధవి కంటికే కనిపించకపోవడంతో చక్రపాణి నీరసపడిపోయాడు. తన మీద బాగా కోపం వచ్చిందని అతనికి తెలిసిపోయింది. నీ అంత చేతగాని వాడిని బావా అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అన్నట్టుగా ఉంది మాధవి ధోరణి. పాపం, ఆడపిల్లలు ఏదో సాయం చేయమని కోరారు. ఆ మాత్రం చేయలేకపోవడం తన తప్పే. ఈ మాత్రం సాయం చేయలేకపోతే తనని చేతగాని వాడి క్రింద కడతారు. చక్రపాణి సీరియస్గా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించడం ప్రారంభించాడు. అనుకున్న తర్వాత అతనికి ఆరా తీయటానికి ఏమంత పెద్ద కష్టం అనిపించలేదు. అతని రూమ్మేట్ అన్న ఇంజనీరింగ్ స్టూడెంట్. అతని ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళలో నాగార్జున సాగర్ వెళ్ళిన వాళ్ళని ఆరా తీశాడు. సుబ్బారావు అనే అతను ఈ లేడీ స్టూడెంట్స్ గురించి చెప్పాడు. వాళ్ళు తనతో మాట్లాడారని చెప్పాడు. చాలా సరదాగా ఆ రోజు గడిచింది అన్నాడు. జ్యోత్స్న పోలికలు కూడా చెప్పాడు. చక్రపాణి సుబ్బారావుని ఎగాదిగా చూశాడు. మాధవి చెప్పిన లక్షణాలున్నాయి. చక్రపాణికి తను విజయం సాధించానని తెలిసేసరికి చాలా ఉత్సాహం వచ్చేసింది. అందులో జ్యోత్స్న అనే అమ్మాయి అతని కోసం మళ్ళీ మళ్ళీ చూడాలని, మాట్లాడాలని ఎలా ఆరాటపడుతోందో చెప్పేశాడు. నిజంగానా? సుబ్బారావు నిశ్చేష్టుడవుతూ అన్నాడు. నిజంగానే అన్నాడతను. నేనప్పుడే అనుకున్నాను, ఆ ప్రయాణంలో నాకేదో ఊహించలేని అనుభవం ఎదురవుతుందని. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. జ్యోత్స్నని చూస్తావా అని అడిగాడు చక్రపాణి. చూడకుండా ఉండగలనా అన్నాడు సుబ్బారావు. ఆ అమ్మాయి తన కోసం అంత తప్పిస్తున్నప్పుడు అతని చూపులు శూన్యంలో చిక్కడిపోయినట్టున్నాయి. అక్కడ అతని కళ్ళకి ఏవో సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. చక్రపాణి వెళ్ళి మాధవికి ఫోన్ చేశాడు. మాధవి, అతను హుషారుగా ఆనందంగా పిలిచాడు. ఏమిటి? చదువుకుంటూ లేచి వచ్చిన మాధవి విసుగ్గా అడిగింది. నాకు ఫోన్ చేయొద్దని, నాతో మాట్లాడవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? కసురుకుంటూ అంది. ఆగు, చిరాకు పడకు. అతను కనిపించాడు అన్నాడు. ఎవరతను? అతనే మీ జ్యోత్స్న కలల్లో రాకుమారుడు, ఇంజనీరింగ్ స్టూడెంటు. ఏమిటి? ఫోన్ పెట్టేయాలనుకుంటున్న మాధవి ఆగి గట్టిగా అడిగింది. అతను కనిపించాడు, నేను కనుక్కున్నాను అరిచినట్లుగా అన్నాడు. నిజంగానా? మాధవి కూడా అరిచింది. నిజంగానే. ఎవరతను? ఎక్కడుంటాడు? ఇక్కడే ఉన్నాడు. మేం కలిసి కాఫీ తాగుతున్నాం. నేను లేచి వచ్చి ఫోన్ చేస్తున్నాను. జ్యోత్స్న అతనికి కూడా గుర్తుందట. నిజంగానా? మై గాడ్, ఒక్క నిమిషం ఉండవా? ఉండు, లైన్లో ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ పెట్టేసి గదిలోకి పరిగెత్తి చదువుకుంటున్న సరితని, పల్లవిని అతడు తెలిశాడు రెండే అని లాక్కు వచ్చింది. వాళ్ల వెంటే శాంత, ఆశ కూడా లేచి వచ్చారు. అందరూ మాధవి మాట్లాడుతుంటే చెవులు ఫోన్ దగ్గర పెట్టారు. బావా, అతన్ని ఒకసారి ఫోన్ దగ్గరికి రమ్మనవు అంది. అలాగే, ఇప్పుడే పిలుస్తాను అంటూ వెళ్ళాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇడుగో మాట్లాడు అని చక్రపాణి మాధవికి చెప్పి ఫోన్ సుబ్బారావు చేతికి ఇచ్చాడు. హలో అంది మాధవి. హలో, నమస్కారం జ్యోత్స్న గారు, ఎంతో పరిచయం ఉన్నట్టే అన్నాడు. మాధవి కొంగు చాటు చేసుకుని నవ్వింది. నేను జ్యోత్స్నని కాదండి, దాని ఫ్రెండ్ని, మాధవిని. చక్రపాణి మా బావ. సుబ్బారావు నాలిక కొరుక్కున్నాడు. అలాగా, మీ గొంతు అలాగే ఉంది అన్నాడు సర్దుకుంటూ. మా జ్యోత్స్న గొంతు కూడా మీకు గుర్తుందన్నమాట.